అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లోని సప్లిమెంటరీ రీడర్లో 4th లెసన్ ద ట్రెజరర్ విత్ ఇన్ వీడియో పార్ట్ 1 చూసాం కదా. ఇప్పుడు మనము వీడియో పార్ట్ 2లోకి వెళ్ళిపోదాము. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్? ఈ ఆర్కిటెక్చర్ అనే ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు అంటే, ఇన్ ద కాలేజ్ ఫర్ ఆర్కిటెక్చర్ నోబడీ హూ హ్యాడ్ గాట్ బిలో 80 to 85% వాజ్ allowed to enter. I had only 50%. ఆర్కిటెక్చర్ కాలేజ్లో అడ్మిషన్స్ వచ్చేసి 80 to 85% మధ్య ఉంటేనే సీటు వస్తుంది. మరి నాకు 50% మాత్రమే ఉంది. ఐ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీలో జాయిన్ అవుదామనుకున్నాను. ఐ గాట్ మై అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోర్ ఇట్ అప్. ఆర్మీ నుండి వచ్చిన అడ్మిషన్ లెటర్ను వాళ్ళ ఆంటీ చింపేసిందట. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ది పోలీస్ ఫోర్స్. తర్వాత తను పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా చేరదామనుకున్నాడట. మై మదర్ సెడ్ డోంట్ జాయిన్ ది పోలీస్ ఫోర్స్, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మదర్ పోలీస్ ఫోర్స్లో చేరవద్దు, నువ్వు నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చెయ్యి అన్నదట. సో హీ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. తర్వాత నేను బాంబేలోని జై హింద్ కాలేజ్కు వెళ్ళాను. దేర్ ఐ వాజ్ టు ఎయిదర్ టేక్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. అక్కడ వచ్చేసి ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ తీసుకోవాలట. దో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years, ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. 7 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ నేర్చుకున్నా కానీ 7 సంవత్సరాలకు సరిపడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ను నేర్చుకోలేదు ఇక్కడ. సో ఐ టుక్ జర్మన్, దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. అందుకని జర్మన్ తీసుకున్నాడు. ఇతను జర్మన్ తీసుకుంటే వాళ్ళ టీచర్ డైడ్ అంటే చచ్చిపోయాడనమాట. ద కాలేజ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ది కాలేజ్ ఆర్ టేక్ ఫ్రెంచ్. అప్పుడు కాలేజ్ వాళ్ళు ఇలా చెప్పారు, కాలేజ్ను మార్చమని లేదా జర్మన్ బదులుగా ఫ్రెంచ్ తీసుకోమని. నౌ హూ వుడ్ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్? మరి ఇప్పుడు తనకి వేరే కాలేజీలో ఎవరు సీట్ ఇప్పిస్తారు అనేది అతనికి ప్రశ్న అయిపోయింది. ఐ హ్యాడ్ గాట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. ఈయన ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి జై హింద్ కాలేజ్లో అడ్మిషన్ సంపాదించారు. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. సో నేను ఇలా అనుకున్నాను, ఓకే మరి నేను ఫ్రెంచ్ తీసుకోవాలనుకుంటున్నాను, అలాగే జర్మన్ బదులుగా ఫ్రెంచ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఐ లర్న్ట్ ఇట్ ఫ్రమ్ మై కజిన్, షీ వాజ్ యాన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. ఫ్రెంచ్ని తన కజిన్ నుండి నేర్చుకున్నాడు. ఆమె ఎవరంటే ఆర్కిటెక్ట్స్ వైఫ్ అన్నమాట. ఐ వాజ్ గోయింగ్ టు యాన్ ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లెర్న్ ఫ్రెంచ్. ఆ విధంగా రోజు ఆర్కిటెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు. వాజ్ ఇట్ దెన్ దట్ యు డిసైడెడ్ యు వాంటెడ్ టు డూ ఆర్కిటెక్చర్? అలా ఆర్కిటెక్ట్ ఆఫీస్కు వెళ్ళడం వలన ఆర్కిటెక్చర్ కావాలని మీరు డిసైడ్ అయ్యారా? యాక్చువల్లీ ఇట్ ఆల్ హ్యాపెండ్ క్వైట్ బై ఛాన్స్. నిజానికి అది అలా జరిగిపోయింది, ఒక ఛాన్స్ లాగా అంటాడు. ఇన్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ ఐ సా సంబడి డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్. ఆర్కిటెక్ట్ ఆఫీస్లో ఒకతను విండోను డ్రాయింగ్గా వేస్తుండడం చూశాను. ఏ విండో డీటెయిల్ ఈజ్ ఏ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. ఆ విండో డ్రాయింగ్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్గా డీటెయిల్గా ఉంది. ఐ టోల్డ్ హిమ్ that his drawing was wrong, that the window he had drawn would not open. నేను అతనికి చెప్పాను ఆ డ్రాయింగ్ తప్పుగా ఉందని. అతను వేసిన విండో డ్రాయింగ్ ఎలా ఉందంటే విండో ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. He then had a bet with me and later he found that indeed his drawing was wrong. My cousin's husband was surprised. అతను నాతో పందెం వేసి నా డ్రాయింగ్ కరెక్ట్ అంటాడు, కానీ తర్వాత నిజం తెలుసుకుంటాడు అతను డ్రా చేసింది రాంగ్ అని. మా కజిన్స్ హస్బెండ్ చాలా ఆశ్చర్యపోతాడు. హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఏ ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్. తను నన్ను అడిగాడు కొన్ని ప్రత్యేక డిజైన్స్ వేయమని. ఇమీడియట్గా ఆ పని చేసేసాను. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ ఏ హౌస్ అండ్ ఐ డిజైన్డ్ ఏ హౌస్. ఒక హౌస్ కోసం డిజైన్స్ వేయమంటే ఆ పని కూడా చేసేసాను. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. తర్వాత
ప్రతి వర్క్ నాకు ఇస్తూ ఆర్కిటెక్చర్గా జాయిన్ అవ్వమన్నాడు. వీ వెంట్ టు మీట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. మేము వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్ని కలిశాము. ద ప్రిన్సిపాల్ వార్న్డ్ మీ, ఐ విల్ అలో యూ టు టేక్ పార్ట్ ఇన్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బట్ ఇఫ్ యూ డు నాట్ డూ వెల్ ఐ విల్ నాట్ అలో యూ టు జాయిన్. ప్రిన్సిపాల్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. 80 to 85% ఉండాలని ఆర్కిటెక్చర్ కాలేజ్లో చేరాలంటే అనేది రూల్ కదా, మరి ఇతనికి 50% మాత్రమే ఉంది అనేసి అన్నాడు. సో ఎంట్రన్స్ ఎగ్జాము నీకు కండక్ట్ చేస్తాము, అందులో నీకు మంచి మార్క్స్ రాకపోతే నీకు జాయిన్ అవ్వడానికి సీట్ ఇవ్వము అని ప్రిన్సిపల్ అన్నారు. I got an A+ in the entrance exam and from that day it was a cakewalk. నేను A+ గ్రేడ్ తెచ్చుకొని ఆ రోజు నుండి కేక్ వాక్ అంటే లైఫ్ ప్రశాంతంగా సాగిపోయింది. I have never made a plan but I knew how something look like from the top. నా లైఫ్ ఇలా ఉండాలి అని నేను ఎప్పుడూ కూడా ప్లాన్ చేసుకోలేదు. నాకు తెలుసు నన్ను చూస్తే నేను టాప్లో ఎలా ఉండాలో అనేసి. I had never known what a section was, but I knew if you cut a plan what it would look like. నేను ఎప్పుడు ఏ సెక్షన్లో ఉండాలని అనుకోలేదు. ఒక ప్లాన్ స్టార్ట్ చేసి కట్ చేశాక అది ఎలా ఉండాలనేది నాకు బాగా తెలుసు. I stood first class first throughout after that. తర్వాత ఆర్కిటెక్చర్లోని అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేవాడిని. I believe that all this understanding came from what I used to pay and do during school. నేను నమ్మే విషయం ఏమంటే ఇది ఎలా వచ్చిందంటే నేను స్కూల్లో చదివే సమయంలో బాగా ఆటలాడేవాడిని. దానివల్లనే ఆర్కిటెక్చర్లో బాగా రాణిస్తున్నానని నాకు అనిపిస్తోంది. I had a friend called బెహ్రామ్ దివేచా. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పేరు వచ్చేసి బెహ్రామ్ దివేచా. We used to have competitions between us for designs, forts, guns and ammunition. మా ఇద్దరి మధ్య పోటీలాగా ఫోర్ట్స్ డిజైన్స్ వేయడము, గన్స్ అండ్ అమ్యూనిజన్ అంటే మందుగుండు సామాగ్రి ఎలా డిజైన్స్ వేయాలో అని పోటీ ఉండేది. ఈచ్ ఆఫ్ అస్ వుడ్ డిజైన్ సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బీ డిఫరెంట్. మా ఇద్దరి మధ్య ఎంతగా పోటీ ఉండేదంటే సంథింగ్ స్పెషల్ అని డిజైన్స్లో డిఫరెంట్గా చూపేవాళ్ళు. In school, when I was in the 2nd or 3rd standard, one of my teachers, Mrs. Gupta, saw my sketches and told me, "See, you are useless in everything else, but your sketches are good." నేను 2nd లేదా 3rd క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో ఒక టీచర్ మిసెస్ గుప్తా గారు నా స్కెచెస్ని చూసి ఇలా అన్నారు, చూడు నువ్వు ప్రతి విషయంలోనూ పనికి మాలిన వాడివి, కానీ నీ స్కెచెస్ మాత్రం చాలా బాగుంటాయని అన్నారు. వెన్ యూ గ్రో అప్ యూ బికమ్ యాన్ ఆర్కిటెక్ట్. నువ్వు పెరిగి పెద్దయ్యాక మంచి ఆర్కిటెక్ట్ అవుతావు అనేసి అన్నారు. ఐ డిడ్ నాట్ నో అట్ ద టైమ్ బట్ షీ వాజ్ రైట్. ఆ టైంలో నాకు అర్థం కాలేదు, కానీ ఆమె చెప్పింది నిజమే. లేటర్ ఆఫ్టర్ ఐ బికేమ్ యాన్ ఆర్కిటెక్ట్ ఐ వెంట్ బ్యాక్ టు మీట్ హర్ అండ్ టెల్ హర్. తర్వాత నేను ఆర్కిటెక్ట్ అయ్యాక నేను తిరిగి వెళ్ళి ఆమెను కలిసి ఆర్కిటెక్ట్ అయిన విషయం చెప్పాను. వై డూ యూ థింక్ యూ డిడ్ నాట్ లైక్ స్టడీస్? మీకు స్టడీస్ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అనుకుంటున్నారు. వాజ్ ఇట్ బికాజ్ యూ ఫెల్ట్ యూ కుడ్ నాట్ కోప్, కుడ్ నాట్ డీల్ విత్ ది కరికులం? చదువు అంటే ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నారా? సిలబస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ కరికులంను డీల్ చేయలేకపోతున్నారా? ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ లాంగ్వేజెస్. నేను లాంగ్వేజెస్లో చాలా వెనకబడి ఉంటాను. సైన్స్ అండ్ జాగ్రఫీ ఐ కుడ్ డీల్ విత్, మ్యాథ్స్ వాజ్ వెరీ బ్యాడ్. సైన్స్ అండ్ జాగ్రఫీ కొంచెం పర్వాలేదు, కానీ మ్యాథ్స్లో అయితే మరీ అధ్వానంగా ఉండేవాడిని. ఐ జస్ట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అందులో ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాడిని. ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టడీయింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో చదవాలి కాబట్టి చదివేవాడిని. వాట్ దే టాట్ మీ టుడే ఐ వుడ్ ఫర్గెట్ ఆఫ్టర్ 2 days. ఆ రోజుల్లో టీచర్స్ చెప్పినవి 2 daysలో మర్చిపోయేవాడిని. ఐ వుడ్ నాట్ బాదర్ బికాస్ దెర్ వాజ్ నో అప్లికేషన్ ఆఫ్ మైండ్ దేర్ టు బిగిన్ విత్. ఆ రోజుల్లో మళ్ళీ గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన విధానమే నాకు లేదు. డిడ్ యూ థింక్ దట్ వాట్ దే టాట్ ఇన్ స్కూల్ వాజ్ బోరింగ్
Or did you feel that once you understand the concept of what was being taught, you lost interest in the rest of the lesson? స్కూల్లో చెప్పేవన్నీ బోరింగ్గా ఉన్నాయని అనుకునే వాళ్ళ, ఒక టీచర్ చెప్పిన కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నాక వాళ్ళు చెప్పే విధానం మీకు నచ్చకపోవడం వలన మీకు ఇంట్రెస్ట్ లేకపోయింది అని అనుకునే వాళ్ళ? లివింగ్ ఇన్ ఏ బోర్డింగ్ స్కూల్ ఈజ్ డిఫికల్ట్. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్ ప్లస్ చదువు అన్నమాట. బోర్డింగ్ స్కూల్ చాలా డిఫికల్ట్ అట. వీ వర్ జస్ట్ లివింగ్ ఫ్రమ్ డే టు డే అంటే డే స్కాలర్ లాగా రోజు వెళ్ళి వచ్చేవాడిని అని చెప్తాడు. నవ్ ఏ డేస్ దెర్ ఆర్ సో మెనీ టెస్ట్స్. ఈ రోజులలో చాలా టెస్టులు జరుగుతున్నాయి. బ్యాక్ దెన్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ టెస్ట్స్ వీ యూజ్ టు జస్ట్ కాపీ. ద టీచర్ థాట్ దట్ వీ హ్యాడ్ డన్ అవర్ వర్క్. మేము చదివే రోజుల్లో ఎగ్జామ్ వస్తుంది అంటే ఎగ్జామ్లో కాపీ చేసేవాళ్ళం. టీచర్స్ అనుకునేవాళ్ళు మా వర్క్ మేము కంప్లీట్ చేస్తున్నాము అనేసి. దెర్ ఈజ్ ఎ కాంటెన్షన్ దట్ గిఫ్టెడ్నెస్ అండ్ లెర్నింగ్ డిసెబిలిటీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. డూ యూ థింక్ దిస్ అప్లైస్ టు యూ? కొంతమందికి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళలాగా మీరు ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వాళ్ళు అని అనుకుంటున్నారా అని అడిగితే, వెల్, take some students from my class. Those who always stood first or second are today doing very ordinary jobs. మా క్లాస్లో కొంతమందిని తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళు వెరీ ఆర్డినరీ జాబ్స్ చేస్తున్నారు అని అంటాడు. I have come across this situation in so many different places where people tell me that their class toppers are doing very ordinarily today. ఈ పరిస్థితిని నేను కూడా చూశాను. చాలా ప్లేసెస్లోని ప్రజలు చెబుతారు వాళ్ళ క్లాస్లోని టాపర్స్ అందరూ కూడాను చాలా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారనేసి. ఇన్ స్కూల్ ఐ థింక్ లివింగ్ అవర్ లైవ్స్ దర్ మేడ్ అస్ స్ట్రీట్ స్మార్ట్. మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలో చేసే పనులు బట్టి ఉంటుంది. ఐ హ్యావ్ లర్న్డ్ మోర్ బై డూయింగ్ వాట్ ఐ డిడ్ ఆన్ మై ఓన్ దెన్ వాట్ అకాడమిక్స్ వుడ్ హ్యావ్ టాట్ మీ. చదువు ద్వారా కాకుండా బయట ఏదైతే నేను నేర్చుకున్నానో అదే జీవితంలో ఉపయోగపడింది. దట్ ఈజ్ బికాజ్ ద పర్సనాలిటీ అండ్ స్కిల్స్ వేర్ దేర్. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నైపుణ్యాల వలన అది సాధ్యమవుతుంది. యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎ మేనర్ యు వేర్ కంఫర్టబుల్ విత్ అండ్ యూ డిఫైడ్ ఎవ్రీ రూల్ సో దట్ నోబడీ వుడ్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ నీడెడ్ టు డూ. ప్రతి దాంట్లో మీ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మీ మేనర్ను ఎంత కంఫర్టబుల్గా ఉంచుతుందో, కానీ పెద్దలు చెప్పింది వినకుండా చదవకుండా ప్రతిదీ బ్రేక్ చేస్తూ వచ్చి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో మిమ్మల్ని ఎవరు ఆపలేకపోయారు కదా అని అంటే, దీనికి సమాధానం ఇలా చెబుతాడు. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. చదువు తప్ప మిగిలిన విషయాలపైన చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. If, for example, while in class it started raining outside, I would think of the flowing water and how to build a dam to block it. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ జరిగేటప్పుడు బయట వర్షం పడుతుంటే నేను ఇలా ఆలోచించేవాడిని, వర్షం నీరు ఫ్లో అయిపోతుంటే వాటిని నిలువ చేయడానికి ఒక డ్యామ్ ఎలా కట్టాలా అనేసి. I would be thinking about the flow of water within the dam and how much of water the dam would be able to hold. ఒకవేళ డ్యామ్ కట్టి వాటర్ను అక్కడ నింపగలిగితే ఆ డ్యామ్లో ఎంత వాటర్ పడుతుంది, ఇలా ఉండేది నా ఆలోచన విధానం అని చెప్పాడు. దట్ వాజ్ మై ఇంట్రెస్ట్ ఫర్ ద డే. ఆ రోజు ఆ విషయంపై ఇంట్రెస్ట్గా ఆలోచిస్తూ ఉండేవాడిని అంటాడు. వెన్ స్టూడెంట్స్ లాస్ట్ ఏ బటన్ వైల్ ప్లేయింగ్ ఆర్ ఫైటింగ్ దే వుడ్ కమ్ running to me and I would cut a button for them from chalk using a blade. మరో ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఆడుకునేటప్పుడు ఫైటింగ్ చేసుకునేటప్పుడు షర్ట్ బటన్ ఊడిపోతే వాళ్ళు నా దగ్గరకు పరిగెత్తుకు వస్తే నేను బ్లేడ్ను యూజ్ చేసి చాక్ పీస్ను రౌండ్గా బటన్ లాగా కట్ చేసి ఇచ్చేవాడిని. డిసిప్లిన్ ఇన్ ద స్కూల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో స్టూడెంట్ కుడ్ అఫోర్డ్ టు హ్యావ్ ఏ బటన్ మిస్సింగ్. డిసిప్లిన్ అనేది స్కూల్లో చాలా ఇంపార్టెంట్ కదా. ఏ స్టూడెంట్ అయితే షర్టుకు బటన్ లేకుండా మిస్ అయి ఉంటే ద స్టూడెంట్ వుడ్ గెట్ పాస్ట్ డిన్నర్ విత్ ఏ ఫుల్ నీట్ యూనిఫామ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్.
ప్రతి స్టూడెంట్ కూడా ఫుల్గా ఉన్న యూనిఫామ్లో రావాల్సిందే, తర్వాతే మిగతా విషయాల గురించి పట్టించుకునేవారు. కమింగ్ టు ద ప్రజెంట్, హౌ డు యూ డిసైడ్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ యూ వాంట్ టు గివ్ ఏ క్లయింట్. మనం ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమానంలోకి వస్తే, క్లయింట్ వచ్చేసి నాకు ఒక డిజైన్ కావాలి అంటే అతనికి ఎలాంటి డిజైన్ కావాలని నిర్ణయించుకుంటారు. I look at the client's face, his clothes, the way he talks and pronounces, the way he eats, and I would know what his taste would be like. ఫస్ట్ క్లయింట్స్ ఫేస్ చూశాక, అతని డ్రెస్సింగ్ చూసి, అతని మాట తీరు, మాట్లాడే విధానం చూశాక, అతను తినే విధానం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాక నాకు అర్థమవుతుంది అతనికి ఎటువంటి డిజైన్స్ కావాలనేది. I can relate to people in a way that would be comfortable. క్లయింట్కు నాకు మధ్య మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం వలన వర్క్ ఈజీగా ఉండేది. ఐ స్కెచ్ వెరీ స్పాంటేనియస్లీ ఆన్ ఏ పేపర్ ఆన్ ది స్పాట్. స్పాట్లోనే సందర్భానుసారంగా మంచి ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ వేసి ఇచ్చేవాడిని. దట్ పేపర్ ఐ గివ్ టు మై పీపుల్ ఇన్ ది ఆఫీస్. ఆ పేపర్ను మా ఆఫీస్లో క్లయింట్కు అందజేసేవాడిని. యూ డూ ఇట్ ఇన్స్టింక్టివ్లీ అంటే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా రీజన్ను బట్టి ఆ వర్క్ను చేసేవాడివా అనేసి అంటే దానికి రీజన్ చెప్తాడు. కాల్ ఇట్ ఇన్స్టింక్ట్, కాల్ ఇట్ ఆర్థమెటిక్, వాట్ ఎవర్. మీరు ఇన్స్టింక్ట్ అని కానీ అర్థమెటిక్ అని కానీ ఏదైనా పిలవండి. నౌ ఇట్ కమ్స్ టు మీ లైక్ మ్యాథమెటిక్స్, పుట్టింగ్ డిజైన్, కన్స్ట్రక్షన్, సైకాలజీ అండ్ సోషియాలజీ టుగెదర్ అండ్ మేకింగ్ ఏ స్కెచ్ ఫ్రమ్ ఆల్ దట్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ అనుకుందాం. డిజైన్స్ వేయడం, నిర్మాణం, సైకాలజీ అండ్ సోషియాలజీ ఉంది కదా, ఇవన్నీ ఉపయోగించి స్కెచ్ వేస్తే అన్నీ కూడాను మ్యాథమెటిక్స్ కిందకే వస్తాయి. హియర్ వీ ఆల్మోస్ట్ కమ్ టు ఏ ఫుల్ సర్కిల్ వేర్ మిస్టర్ కాంట్రాక్టర్ హ్యాస్ derived his own interpretation of mathematics, taking it from a subject he hated to a subject he now loves dealing with. ఇతనికి సంబంధించి సర్కిల్ మొత్తం చూస్తే మిస్టర్ కాంట్రాక్టర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుండే ఇవన్నీ వచ్చాయి. ఆ సబ్జెక్ట్ అంటే అతనికి అంత ఇష్టం తనకి. తన ఉద్యోగానికి మ్యాథ్స్ను ఒక సబ్జెక్టుగా తీసుకున్నారు. స్టూడెంట్గా ఉన్నప్పుడు హేట్ అంటే అసహించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అంటే ప్రాణం. ఆ సబ్జెక్ట్ పైన డీల్ చేస్తూ జాబ్ చేస్తున్నాడన్నమాట. వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.